హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ కార్డ్ హోల్డర్ అందరికీ ఏపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడి లేని విధంగా వాట్సాప్ ద్వారా ఏ రకాల రేషన్ కార్డ్ ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను మధ్యాహ్నం వీడియో అయితే చేయడం జరిగింది. చిన్నపిల్లలు కానీ మ్యారేజ్ అయిన అమ్మాయిని భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకునే విధంగా వీడియోని చేయడం జరిగింది. సో ఆ వీడియోకు చాలామంది రెస్పాన్స్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, అలాగే ధన్యవాదాలండి. సో ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ సంబంధించి అంటే విభజన సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. సో అప్లికేషన్ చేయడానికి లేదండి, ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. సో ప్రాసెస్ నేను చేసిన విధంగా చేసుకొని తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి అది మర్చిపోకండి. అలాగే ఈ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే ఏ సచివాలయంలో అయితే ఉన్నారో ఆ సచివాలయాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఈ అప్లికేషన్ చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఒకసారి తెలియజేసి, సార్ ఇట్లా మేము వాట్సాప్ ద్వారా మనకి కూటమి ప్రభుత్వం అనేది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి రేషన్ కార్డ్ సంబంధించి ఏ రకాల ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది, మేము వాట్సాప్ ద్వారా చేసుకుంటాము, మీరు ఈకేవై చేస్తారని చెప్పేసి వాళ్ళకైతే తెలియజేయండి. సో తెలియజేసిన అంటే వాళ్ళు ఓకే అంటే మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా రేషన్ కార్డు సంబంధించి యాడింగ్ చేసుకున్నా స్ప్లిట్టింగ్ చేసుకుంటే మటుకు ఇద్దరు మాత్రమే ఈకేవై చేసుకోవాలి. యాడింగ్ చేసుకుంటే మటుకు రేషన్ కార్డులు ఎంతమంది అయితే అంతమంది తమ్ము అయితే వేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మేము ఈకేవై పూర్తయింది, మాకు మళ్ళీ ఇప్పుడు అవసరమా అంటే లేదండి, మీరు ఈకేవై పూర్తి అనేది మీ యొక్క రేషన్ కార్డు యాక్టివేట్ ఉండాలని చెప్పేసి తెలుసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్తో పాటు రిమైనింగ్ పర్సన్స్ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈకేవై అయితే కంపల్సరీ వేయాలి. సో ఈ ప్రాసెస్లో భాగంగా విభజన సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే మరి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను. మీరు వాట్సాప్ ద్వారా చేసేటప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి 100%. ఎందుకంటే ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను మీకు హెల్ప్ చేయాల్సింది 100%, అది చేసే తీరుతాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా రేషన్ కార్డ్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి నన్ను అయితే అడగచ్చు. సో రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధం లేకుండా రేషన్ కార్డ్ డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో భార్య అనేది మీ యొక్క అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా రేషన్ కార్డులో మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా భార్య అనేది యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లైవ్ డెమో రేపు మీకు ఉదయం అనేది పోస్ట్ చేస్తాను. సచివాలయం లాగిన్లో భార్యకు యాడ్ చేయడం జరిగింది. మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, వెడ్డింగ్ కార్డ్ అని చెప్పేసి రిమూవ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తాను. రేపు ఉదయమే లైవ్ డెమో తీసుకొస్తానండి. ఇలాగే సపోర్ట్ చేస్తున్నది ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మన యొక్క వాట్సాప్ ద్వారా కార్డు విభజన సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పెద్ద మొబైల్ ఉండాలి, అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఉండాలి. సో అప్లై చేసేటప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫాదర్ కానీ మదర్ కానీ, వాళ్ళు కంపల్సరీ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తేనే మీరు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. మరింత లేటెస్ట్ టాపిక్ కదా, లెట్స్ గో. సో ఈ ప్రాసెస్ అనేది 100% వర్క్ అవుతుందండి. ఇప్పటికే 3 మెంబర్స్కి అయితే నేను చేసి ఇవ్వడం జరిగింది, వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళే చేసుకున్నారు. సో వాళ్ళకి ఇలా చేసుకుని అని చెప్పాను, వాళ్ళకి టీ నెంబర్ రావడం జరిగింది, వాళ్ళు ఈ కేసు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు మీరు మంచి వీడియో చేశారు అని చెప్పేసి నాకు కృతజ్ఞత చెప్పడం జరిగింది. సో నిజంగా నేను అదృష్టం చేసుకున్నా అని చెప్పేసి భావిస్తున్నాను, ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గవర్నమెంట్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనే వాట్సాప్ నేను సేవ్ చేసుకొని జరిగిందండి. సో ఇక్కడ 9552300009 అనే నెంబరు మీరు మొబైల్లో ఫిట్ చేసుకొని ఉండాలి. ఫిట్ చేసుకున్నాక ఇక్కడ జస్ట్ మీరు హాయ్ అని చెప్పేసి ట్యాప్ చేసి సెండ్ మీని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ ఆల్రెడీ వస్తుంది మనకి. సో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఆల్రెడీ యాడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియో నేను చేశాను. సో మనకి వర్క్ అవుతుందండి 100%. మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ సేవ్ అని ఎంచుకోండి అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక సేవ్ అని ఎంచుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి కాబట్టి మనకి సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రైస్ కార్డ్ సమర్పణ, రైస్ కార్డ్ సభ్యులను జోడించడం, రైస్ కార్డ్ సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ను సీడింగ్ సవరణ, రేషన్ కార్డు విభజన. సో ఈ రేషన్ కార్డు విభజన అనేది 2 ఫ్యామిలీస్ కంపల్సరీ ఉండాలి. అంటే ఫాదరు మదరు, కొడుకు
కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి, మీరు చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రైస్ కార్డ్ సభ్యులను జోడించే విధానంలో ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి చూడండి. సో దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను. రైస్ కార్డ్ విభజన ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే నిర్ధారించడం చెప్పేసి అంటుంది. సో నిర్ధారించడం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మనకు సంబంధించి డేటా అనేది సేవ్ చేసి ఎంచుకోవడం జరిగింది, అంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి మరొక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలకు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి తెరవండి అని చెప్పేసి ఆప్షన్. ఇక్కడ నుంచి మన అప్లికేషన్ ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ సంబంధించి 5 రకాల స్ప్లిట్టింగ్స్ అని కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూపిస్తే ఇప్పుడు ఒకసారి అయితే చూద్దామండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ విధంగా చేసుకోవచ్చని. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి ఉంది కదా. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఓటీపీ అనేది వస్తుందండి. మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఇక్కడ నేను నిర్ధారించండి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మన యొక్క మొబైల్కి లింక్ అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం ప్రాపర్గా వర్క్ అవుతుందండి 100%. బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, మీ సచివాలయంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఈ కేసుని చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి మీ సచివాలయం కన్సల్ట్ అయ్యి, సార్ మేము ఇట్లా వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ అనేది కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, సో మేము ఇట్లా చేసుకుంటున్నాము, ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయి, సో మీరు డాక్యుమెంట్ అని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఈ కేసు చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము చేస్తాం కదా, మీరు ఎందుకు చేసుకుంటా అని చెప్పేసి కూడా అనవచ్చు. సో ఇక్కడ చూడండి, నిర్ధారించిన వెంటనే హౌస్ హోల్డ్ పెద్ద ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి వారి యొక్క పేరు రావడం అవుతుంది. ఇక్కడ తండ్రి పేరు అనేది మెన్షన్ చేయాలి. సో నేను తండ్రి పేరు అనేది మెన్షన్ చేస్తున్నానండి. సో ఇక్కడ తండ్రి పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసి ఇక్కడ మనకి పురుషుడా స్త్రీడా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని చెప్పేసింది, మేలా ఫీమేల్ అని. సో ఇక్కడ మేల్ కాబట్టి మేల్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది, నేను క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మతం అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది, మతం సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వివాహ స్థితి అనేది మనకి వివాహం అయింది కాబట్టి 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒకవేళ వివాహం కాకుంటే విడాకులు పొందిన వారంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరన్నా విడో అయితే ఇది 3rd ఆప్షన్ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒంటరిగా ఉన్న మహిళ వివాహిత అంటే పెళ్ళై ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని విద్యార్హత అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. సో మీరు విద్యార్హత ఎవరైనా చదువుకోకున్న వాళ్ళు లేకుంటే ఇక్కడ మనకి లిటరేట్ అని చెప్పేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, సేమ్ ప్రాబ్లం లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సంఖ్య వాట్సాప్ నెంబర్ సమానమైనదే అని చెప్పేసి అడుగుతుంది. ఈ సంఖ్య అంటే ఈ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్తో సమానమా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ అయితే రావడం అవుతుంది, మన యొక్క చిరునామా రావడం అవుతుంది. ఇక్కడ మీరు దయచేసి గమనించాల్సి వచ్చింది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేస్తే మీకు మండలం అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ప్రాపర్గా 100% వర్క్ అవుతుంది, ఎవరైనా ఉంటే చేసుకోండి. సో ఇక్కడ చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది, మీ సచివాలయంలో ఈ కేసు చేస్తారా లేదని చెప్పేసి కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సచివాలయం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సచివాలయం సెలెక్ట్ చేసినాక పిన్ కోడ్ ఆటోమేటిక్గా రావడం ఉంది. మనకి శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామా 2 ఒకటే అంటే అవునని క్లిక్ చేయాలి. కాదంటే ఇక్కడ మనకి డేటా అనేది మరి మీకు సంబంధించినటువంటి డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే చిరునామా ఒకసాట ఒక విధంగా ఉంటుంది, ఇంకొకసాట మీరు వేరే విధంగా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్గా ఒక ఊరిలో మీరు ఉండి మరి వేరే ఊరికి అయింటారు కదా, ఆ చిరునామా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మొత్తం డేటా అనేది ఇవ్వచ్చు, మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు సంబంధించి వీధి పేరు, జిల్లా, మండలము, గ్రామము, పిన్ కోడ్ అని ఇచ్చి కొనసాగించని చెప్పేసి క్లిక్ చేయాలి. సో నాది చిరునామా అనేది 2 ఉన్నాయి ప్రస్తుతము, శాశ్వత 2 ఒకటే కాబట్టి, అంటే నేను ఫస్ట్ నుంచి ఒకే చాట ఉన్నాను కాబట్టి అవునని క్లిక్ చేస్తాను. ఒకవేళ మీరు ఒకసారి నుండి ఇంకోసారికి మారింటికి కాదని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను అవునని క్లిక్ చేస్తున్నాను. సో అవునని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొనసాగించని చెప్పేసి వస్తుంది, ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వార్షిక ఆదాయం అందరూ 80,000 వేయండి. సో 80,000 మాత్రమే వేయండి. వృత్తి అనేది మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. సో నేను లేబర్ సంబంధించి కాబట్టి నేను లేబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే వసతి ప్రాంతం, సో ఇక్కడ చాలామందికి క్లస్టర్ అనేది తెలియదు. సో క్లస్టర్ తెలియదు కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి మీ ఊరి పేరే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. సో మీ ఊరి యొక్క పేరు అనేది
రాయండి. సో నేను ఊరి పేరు అనేది రాస్తున్నాను. సో ఊరి పేరు అనేది రాశానండి ఇక్కడ. సో ఊరి పేరు రాసి ఇక్కడ సాధారణ విభజన మీకు ఆప్షన్ చెప్పాను కదండి. మనకు స్ప్లిట్టింగ్లోనే 5 రకాలు ఉంటాయి. ఒకటి రైస్ కార్డు కుటుంబ వివరాలు, మనకి సాధారణ విభజన అంటే నార్మల్ స్ప్లిట్ అంటారు. అలాగే వితంతువురాలు వివిధ విభజన అంటే విడో సంబంధించి మనం విభజన చేసుకోవచ్చు. అలాగే వివాహం చేసుకొని అంటే పిల్లలతో వివాహిత విభజన అని చెప్పేసి అంటే ఫీమేల్ విడో సంబంధించి పిల్లలతో లేకుండా ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక సభ్యుడి విభజన అంటే సింగిల్ మెంబర్ విభజన అంటారు దాన్ని. వివాహ విభజన అంటే మ్యారేజ్ స్ప్లిట్ అంటారు అనమాట. మీరు ఇంగ్లీష్లో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు నార్మల్ కావాలా ఏం కావాలని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ధృవీకరణ ఆధారంగా పై సరైన వివరాలు పూర్తయినచో ధృవీకరించడంతో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది మన శిక్షణ లోబడి ఉంటుందని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు సాధారణ విభజన అంటే మీకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరెవరిని విభజించుకోవాలి అని చెప్పేసి మనం టిక్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా విభజన అయితే అవ్వడం జరుగుతుంది. సో టిక్ మార్క్ చేసుకుని ఇక్కడ ఓకే చేసి పూర్తి చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంపికలను నిర్ధారించని చెప్పేసి క్లిక్ చేసి పూర్తయిందని చెప్పేసి క్లిక్ చేసినట్టు మనకి ఫోన్పే ద్వారా పేమెంట్ చేయమని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. అలాగే ఎవరైతే వీడియో ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి సంబంధించి డేటా అనేది క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అంటే వీడియో కాబట్టి డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని గమనించండి. ఎవరైతే వీడియో ఏంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వెంటనే ఇక్కడ మనకి ఎంపికను నిర్ధారించని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే అక్కడ డెత్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక పూరించని చెప్పేసిన వెంటనే మన యొక్క డేటా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయిన వెంటనే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకి 45 రూపాయలు ఫోన్పే ఛార్జెస్ అయితే ఉంటుందండి. అది కంప్లీట్ అయిన వెంటనే మనకి టీ నెంబర్ వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈకేజ్ చేసుకుంటే దీనికి దాదాపుగా 180 రోజులు ఉంటుంది ఎస్ఎల్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎవరైతే వితంతులు ఉన్నారో మీ దగ్గర సంబంధిత డెత్ సర్టిఫికేట్ ఉంటే కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే వివాహం చేసుకోకుండా అంటే వివాహం చేసుకొని భర్త వదిలేసి పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. సో సింగిల్గా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకుంటే ఓకే అవుతుంది. అలాగే ఒకడు సభ్యుడు విభజన అంటే సింగిల్ మెంబర్ విభజన అనమాట. ఈ సింగిల్ మెంబర్ సభ్యుడి యొక్క విభజన అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఆ సభ్యుడి యొక్క రకం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు, అలాగే వరుడు వచ్చేసరికి పిల్లలు లేని వారు అంటే పెళ్ళయి అంటే మనకు భర్త చనిపోయింటారు కదా, సో అలాంటి వాళ్ళు కావచ్చు. అలాగే భార్య చనిపోయిన అలాంటి వాళ్ళు కావచ్చు. అలాగే ఇక్కడ 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఒక్కటి సభ్యుల రకం అనేది 50 years అబోవ్ ఉండాలి. వీటికి మటుకు ఖచ్చితంగా 50 years అబోవ్ ఉండాలి. ఇది కూడా మీరు సొంతంగా మీకు దాంట్లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు 1 by 1 అయితే స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి. వీటన్నిటికీ ఛార్జెస్ మటుకు 48 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా రైస్ కార్డు విభజనకు సంబంధించి ఈ 5 రకాల ఆప్షన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో దయచేసి మామూలు కాల్ కాకుండా వాట్సాప్ కాల్ లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా రైస్ కార్డు విభజనకు సంబంధించి ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.